తెలివైనటువంటి వారు అద్భుతమైన అవకాశాల కోసం ఎదురు చూడరు. అవకాశాలని అద్భుతంగా మలుచుకుంటారు. జీవితంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. దాన్ని అద్భుత రీతిగా మలుచుకోవాలి. బైబిల్ గ్రంథంలో దావీదు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. గొర్రెల కాపరి, చాలా చిన్నవాడు. తన అన్నలందరూ కూడా ఏలాలోయలో ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వారందరూ సిద్ధమవుతున్నారు. ఏలాలోయలో ఉన్నారు. ఆ టైంలో దావీదు అవకాశాన్ని అద్భుత రీతిగా మలుచుకున్నాడు. అక్కడ గొలియాతు సవాలు విసురుతున్నాడు. మీరు ఎవరైనా సరే నాతో పోరాడగలుగుతారా అని సవాలు విసిరినప్పుడు దావీదు అవకాశాన్ని అద్భుతంగా మలుచుకున్నాడు. అందుని బట్టి దావీదు ఇశ్రాయేల్ దేశానికి రాజు అవ్వగలిగాడు. మన జీవితంలో కూడా చాలా అవకాశాలు ప్రవహిస్తుంటాడు. చాలా అవకాశాలు మనం పొందుకుంటూ ఉంటాం. కొంతమంది వాటిని జారవిడుచుకుంటారు, కొంతమంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. యూటిలైజ్ చేసుకున్నటువంటి వారు, అవకాశాన్ని అద్భుతంగా మలుచుకునేటువంటి వారు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, ఉన్నతమైన స్థితికి వారు చేరుకోగలుగుతారు. కాబట్టి నీకు వస్తున్న అవకాశాన్ని ఎలాగా సద్వినియోగపరుచుకుంటున్నావు? దేవునికి ఇస్తున్న అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నావు? అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని నీవు కూడా ఉన్నతమైన స్థానానికి రావాలని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఎవరీ.